హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అన్నదానంలో నేను వండిన 120 గుడ్ల కర్రీనైతే ఈరోజు సింపుల్‌గా చూపిచ్చేస్తానండి మీకు. 120 గుడ్లు ముందైతే ఉడకబెట్టుకొని, కాస్త ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే గుడ్లు ఆల్మోస్ట్ నీట్‌గా వస్తాయండి పగలకుండాను. ఇక అలాగే ఆ ఒలుచుకున్న గుడ్లనైతే ముందైతే ఆయిల్‌లో కాస్త పసుపు వేసుకొని ఇలా వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించుకునేటప్పుడు కూడా మనకి గుడ్లనేవి కొంచెం రద్దవుతూ ఉంటాయి. అంటే విడిపోవడం అలా అవుతాయి కదా! అందుకని ఒక 10 గుడ్లు తీసి పక్కన పెట్టిన 110 గుడ్లని చక్కగా కర్రీ అయితే వండేసుకోవచ్చండి. ఇక దోరగా వేయించుకున్న ఆ గుడ్లనైతే తీసుకొని పళ్ళెంలోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక వీటికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలనైతే నేను ముందుగానే 2.5 కిలో ఉల్లిపాయ ముక్కలైతే పడతదండి. కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలని చెప్పేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగానే కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. ఇక ముందుగా అయితే ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేశానండి. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇక ఇందులో ఇవి వేగుతూ ఉండగానే ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరుక్కొని వేసుకుంటే బావుంటుందండి. మనకి మిక్సీలో గ్రైండ్ చేసేస్తే మళ్ళీ ఆ గ్రేవీతో అంత టేస్టీ అయితే అనిపించదు. కాబట్టి ముక్కలే వేసుకుంటున్నాను. ఇక ఈలోగా ఇందులోకి కావాల్సిన అల్లం వెల్లిపాయ పేస్టు అవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. కాస్త సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయని చెప్పేసి. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా దీనికి ఒక 5, 6 స్పూన్‌లయితే పడుతుందండి ఈజీగా పెద్ద టేబుల్ స్పూన్ తోటి. ఇక అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత, ఇక అందులోని గ్రేవీ కోసం గుప్పెడు పల్లీలు, గుప్పెడు కొబ్బరి, గుప్పెడు నువ్వులు తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పేస్ట్ అయితే వేశానండి. అది కూడా వాసన కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత గ్రేవీకి మనకి టమాటాల గుజ్జండి. ఒక ముప్పావు కిలోకి అలా ఉంటాయి. ఆ టమాటాలను కూడా మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసాను. ఇక ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత అప్పుడు అందులో సరిపడా కారము, మనకి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఒక 15-20 నిమిషాల పాటు చక్కగా చిన్న మంట మీద ఉడకనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేశానండి. కొంచెం గరం మసాలా వేశాను. ఇక కాస్త కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకొని చక్కగా కూర వేడిగిన తర్వాత ఈ గ్రేవీతో కాస్త దించుకున్నామంటే మనం 85 మందికి అన్నాం కదండీ! ఈజీగా ఒక 100 మందికి చక్కగా సరిపెట్టొచ్చు. ఈ హాట్ బాక్స్‌లో వేడిగా ఉంటుంది కదా! వెళ్ళేదాకా అని చెప్పేసి ఇంకా ఇందులో ఏసి తీసుకొని ఎళ్తున్నామండి. కొంచెం మనకి ఈ గ్రేవీ ఉండే కొద్దీ చిక్కబడతదండి. ఇంత పలచగా అయితే ఏమీ ఉండదు. కొంచెం వేడి మీద అయితే మనకిలా అనిపిస్తుంది. ఇక ఇదండి కర్రీస్‌తో పాటుగా నేను ఇంకా పప్పు, పాలకూర, తర్వాత సాంబారు, పాయసము, పెరుగు, అరటిపండు, ఇంకా నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఒక ఇద్దరున్నారండి. వాళ్ళకైతే నేను కొంచెం వంకాయి, టమాటా అయితే వండమన్నారు. ఇక అదైతే వండానండి. ఇక ఇవ్వండి మన ఛానెల్‌లో చాలా వరకు ఉన్నాయండి ఫుడ్ డొనేట్ చేసే వీడియోస్. ఇక మేము చేసేదైతే ఫుల్‌గా మీకైతే ఈ వీడియోలో చూపించట్లేదు. అదొక కర్రీ విడిగా చూపిచ్చాను అంతేనండి. ఇక అలాగే ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి చక్కగా కల్లాపేసి ముగ్గు పెట్టుకుంటుంటే సాయంత్రం పూట ఇలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.